వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాదు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేడి నాగరాజు అంటూ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, కేడీలు ఎవరో అవకాశవాదులు ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసని, అందులో భాగంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు నరుకుడు వెంకయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మన్నే బాబురావు అన్నారు. శుక్రవారం వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్సీ విభాగం నాయకుల అత్యవసర సమావేశంలో నరుకుడు వెంకయ్య, మన్నే బాబురావులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మాల కుల ఉద్యోగస్తుల సమావేశంలో మాదిగలను కించపరిచేలా ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారని, ఎమ్మెల్యే వ్యాఖ్యలను వక్రీకరించి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తూ వెంటనే రాజీనామా చేయాలనడం ఎంఆర్పీఎస్ నాయకుల అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కమ్యూనిటీ పరంగా మాలల ఓట్లు పూర్తిగా వేశారని, మాదిగలు పూర్తిగా సహకరించారని చెప్పారే తప్ప మాదిగలు ఓట్లు వేయలేదని ఎమ్మెల్యే నాగరాజు గారు ఎక్కడా అనలేదని అన్నారు. మాదిగల పక్షపాతి, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిన ఎంఆర్పీఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే నాగరాజు గారిపై నిరాధార ఆరోపణలు చేసి బీజేపీ నేతల వద్ద మెప్పు పొందే ప్రయత్నంలో భాగమని విమర్శించారు. నా పేరు బాబురావు, నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని, వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ. నిన్నటి రోజున మా మిత్రులైనటువంటి సోదరులు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు వర్ధన్నపేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మేధావి కేఆర్ నాగరాజు గారి మీద కొన్ని సంఘటనలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదు. సోదరులారా, అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా ఎక్కడ మాట్లాడినా కానీ ఒక వీడియోలో ఎవరైనా మాట్లాడితే దాన్ని పూర్తిగా క్లియర్గా వినండి. మీరు విన్న తర్వాత నిజంగా మాదిగ జాతికి సంబంధించిన ఏదైనా తప్పులు మాట్లాడితే, ఈ తప్పు జరిగే విధంగా మాట్లాడితే, మీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే అది ఎవరికైనా వారి జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు నొచ్చుకునే స్వభావం ఉంటుంది. నొచ్చుకోవడంలో అది సహజం. అది నాగరాజు గారు మాట్లాడుతూ హైదరాబాద్లో మాట్లాడిన మాలల ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నా గెలుపు కొరకు 99.9% మాలలు సహకరించిండ్రు. మాదిగ సోదరులతో పాటు 3 పార్టీల నుంచి మాదిగ సోదరులు నిలబడడం వల్ల మాదిగ ఓట్లు చీలిపోయినాయి అని చెప్పడం జరిగింది. అంతే తప్ప మాదిగలు నాకు ఓట్లు వేయలేదనో, మాదిగలు నాకు శత్రువులను, లేదా మాదిగలకు నాకు ఇబ్బంది పెడతానని ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు మళ్ళీ రిపీట్ చేసుకొని చూడొచ్చు. రెండోది, మాదిగ అనేది నాగరాజు పరిమితుల్లో లేకపోతే వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న సబ్జెక్టు కాదు. అది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనే విషయం ఇచ్చింది. దానికి ప్రతి ఒక్కరు తల ఉంచాల్సిందే, తల వంచి తీరాల్సిందే. ఏబీసీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ను ఏబీసీలో వర్గీకరించాలని గౌరవ మందకృష్ణ గారు పోరాడుతూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అడుగుజాడలో నడవాలి. ఆర్టికల్ 341లో భారత రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 341 ఏది చెప్తుందో అది తీర్పు ప్రతి ఒక్క శిరస వహించాలి, శిరస వహిస్తాం. అది కాకుండా మాలా జాతిలో ఒక నాగరాజు పుట్టడమే తప్పైనట్టుగా, కేవలం మాలా జాతిగా ఏజెంట్గా మారిపోయినట్టుగా ఆయన ఏదో నిందించడానికే ప్రత్యేకంగా ఏ కోణంలో దొరుకుతుందో అక్కడ మాట్లాడడము ఎంఆర్పిఎస్ కానీ ఎంఎస్ఎఫ్ నాయకులకు మంచిది కాదని ఈ సందర్భంగా నేను విన్నవిస్తా ఉన్నా. మిత్రులుగా, మీరు బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, మేము బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. మాలలు 6,000 ఉన్నారు, మాదిగలు 60,000 ఉన్నారు. కాబట్టి మాదిగలను అవమానించడం, 6,000 ఉన్న 1,000-1,500 ఉన్న వాళ్ళు ఇవాళ మన తెలంగాణ శాసనసభలో దాదాపు 40 నుంచి 45 మంది ఉన్నారన్న. 22% ఉన్న మన ఎస్సీ కమ్యూనిటీలో మనం ఎంతమంది ఉన్నాం? 19 మంది ఉన్నామన్నా. మిగతా బీసీ కమ్యూనిటీలో 52% ఉన్న బీసీ కమ్యూనిటీలో కేవలం 40 మంది ఉన్నారు. మనకు దమ్ముంటే, మన ధైర్యం ఉంటే, మన చేతనైతే, మనకేమైనా శ్రీమున్నతులు సావయమని ఉంటే మనం ఫైట్ చేయాల్సింది మన వాటా మన రాజ్యాంగంలో పొందుదామని ఫైట్ చేద్దాం. లేకపోతే మన వాటాను మనం బీసీలతో కలిసి మన వాటాను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప లేక ఒక విద్యావేత్త అసలు నాగరాజు ఎమ్మెల్యే అయినందుకు ఎక్కడ సందు దొరుకుతుందో, ఆయన ఏ రకంగా మాట్లాడిండో, ఎక్కడ సందు దొరుకుతుందో, ఏం మాట్లాడిండో అనేది మాట్లాడడం సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నా. అట్లా అనుకుంటే ఆయన మాల కమ్యూనిటీ నుంచి వచ్చిన మాదిగ సోదరులు చాలా మందిని ఆయన ఎంపడించుకున్నాడు, ఆయనతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన దాదాపు రేపో మాపో జరగబోయే ఎలక్షన్లలో మేజర్గా
మేజర్గా స్థానిక సంస్థలలో మాదిగ సోదరులకి టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది త్వరలో జరుగుతుంది కూడా. రెండోది ఏంటంటే మీరు చూడండి, గత 9 నెలల నాగరాజు గారి దగ్గర ఎన్ని లెటర్ ప్యాడ్లు ఉన్నాయో, మాదిగ సోదరులకు ఎంతమందికి లెటర్లు ఇచ్చిండు, మాదిగ సోదరులు ఎంతమందికి ఆదుకున్నాడు, మాల సోదరులకు ఎంతమంది ఆదుకున్నాడు అనేది కూడా మీ ముందు నేను పత్రికా ముఖంగా పెట్టదలుచుకున్నా. ఇంకోటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాకముందుకే ఇల్లందరూ ఒక అమ్మాయి ఇంటికి గత సంవత్సరం వర్షాకాలంలో వరదలు వస్తే మునిగిపోతే సొంతంగా 5 లక్షలు ఇచ్చారు ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు ఎమ్మెల్యే కాకముందుకే. అట్లాంటి మనస్తత్వంలో నాగరాజులు ఏదో ఒక రకంగా నిరూపించి బీజేపీ వాళ్ళ గైడ్లైన్స్లో పట్టుకొని మీరు అనడము కరెక్ట్ కాదు. ఏదైనా నిజంగా మాదిగ సోదరుల మనోభావాలు దెబ్బతినే విధంగా నాగరాజు గారు మాట్లాడతారు. మీరే కాదు, మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే అందరం ఒక జాతి పిల్లలమే, ఒక రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళమే. కాబట్టి సోదరులారా, ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ దేశాల మధ్య పంచాయతీ వచ్చినప్పుడు మన దేశం దిక్కుంటాం, రాష్ట్రాలకు వచ్చినప్పుడు మన రాష్ట్రం దిక్కుంటాం, జిల్లాలకు వచ్చినప్పుడు మన జిల్లా దిక్కుంటాం, కులాలకు వచ్చినప్పుడు మన కులం దిక్కుంటాం ఎవరైనా కానీ. అట్లా అంటే మరి మేము కూడా బాధపడాల్సిన విషయం ఉంటుంది, మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే నిర్దాక్షంగా కడియం కావ్య గారిని పార్లమెంట్ మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో నిర్దాక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయండి, కడియం కావ్య మాదిగ సామాజిక వర్గమే కాదు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధమే లేదు అని మందకృష్ణ గారు కానీ మిగతా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రులందరకం, ఆ అన్నదమ్ములందరకం కడియం కావ్యను ఓడించడానికి ప్రయత్నం చేస్తే మాల జాతి అయి ఉండి కూడా మేము మా హక్కులు చేసుకొని కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్ ఇచ్చినందుకు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మా సోదరు అనుకొని మా భుజాల మీద వేసుకొని కడియం కావ్యని ఇలా భారీ వేయాడుకొని గెలవడానికి చూడండి. మరి మేము మాదిగ జాతి మాదిగ జాతి మాకు పగానుకుంటే మేము ఆమెను ఎందుకు ఓడియడం, ఎందుకు మేము గెలుపుకొని కష్టపడతాం? కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మరొకసారి ఎంఆర్పిఎస్ ఎంఎస్ మిత్రులకు తెలియజేస్తాను, మనంతా ఒక జాతి పిల్లలమే. కాబట్టి అట్లాంటి దుర్భిషలు ఆడే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. 6,000 60,000 కాదు, 6,000 ఉంటే మందకృష్ణన్న మాకు అపారమైన గౌరవం ఉన్నది. నీ మీద నువ్వు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయావు. 60,000 ఉంటే నువ్వు ఖచ్చితంగా గెలవాలి, నీ జాతి నీ ఓట్లు అయితే ఖచ్చితంగా గెలవాలి. తెలంగాణ మొత్తంలో మదిరలో అత్యధికంగా ఉంటారు మాదిగ సోదరుడు. మరి 2 సార్లు అక్కడ పోటీ చేసి కృష్ణన్న ఓడిపోయాడు, మరి అక్కడనే గెలవాలి కదా. అంటే ఎవరు ఎన్ని పోటీ కొడతారు, ఎవరికి సపోర్ట్ చేస్తాను అనేది తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు బాబురావు, నా పేరు మన్నె బాబురావు, నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అంటే మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు కలిపి పనిచేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పనిచేస్తాయి. నిన్న మాదిగ సోదరులు ఎంఆర్పిఎస్ నాయకులు కేఆర్ నాగరాజు ఎమ్మెల్యేను పట్టుకొని కేడీ నాగరాజు అని అనడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఏదేమైనా అన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యత గల ఒక వ్యక్తి, విద్యావేత్త విశ్రాంత ఐపీఎస్ గారిని మరీ దారుణంగా విమర్శలు చేయడము అది మంచి పద్ధతిగా కాదని మేము అంటున్నాం. ఏది ఏమైనప్పటికీ మనం ఎస్సీ ఎస్టీ బీసీలము బీజేపీ పార్టీని దేశంలోనే ఆదరించాం. మనం అసలు బీజేపీ పార్టీ అంటేనే మరీ ఎస్సీ ఎస్టీలకు చాలా ఎస్సీ ఎస్టీలకు దూరం పెట్టిన పార్టీ బీజేపీ పార్టీకి ఓట్లేయాలని ప్రచారం కూడా చేసిండ్రు మీరు. కానీ వాస్తవంగా బీజేపీ పార్టీకి మనం ఎంత దగ్గర ఆలోచిస్తుంది? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ అయితే మనది కాదు. దానికి మరి ప్రచారం చేసి ఓటేయాలనడం మరి దారుణం. ఎమ్మెల్యే నాగరాజు గారు నిన్న వాళ్ళ మాల ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మాటలు అది వక్రీకరించడం చేసిండు. వాస్తవంగా అలా అనలేదు ఆయన. మాల సోదరులు మాదిగ సోదరులు మొత్తం కలిపే ఐక్యంగా నాకు ఓటేయడం జరిగింది అని అనడం జరిగింది. ఆ వీడియోలు పూర్తిగా వినండి. ఇక్కడ కమ్యూనిటీలో కాంగ్రెస్ పార్టీ ఎవరు టికెట్ ఇవ్వాలి, ఎవరు గెలవాలనే పార్టీ అంతర్గత విషయము. పార్టీ అంతర్గత విషయంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మన మాదిగలకు టికెట్ ఇచ్చారు, మాల సోదరులు సపోర్ట్ చేశారు. పార్టీ మాల సోదరులకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు సపోర్ట్ చేశారు. పార్టీ బేసిక్లో చేసేది. అయినా కూడా మందకృష్ణన్న పలు వేదికలపై ఆయన మాల సోదరుడు, మాల కులస్తుడు కేఆర్ నాగరాజుకు టికెట్ ఇవ్వద్దనే పోరాటం చేసారు. పలు ప్రెస్ మీట్ ఇచ్చిండు, బహిరంగ సభలో చెప్పారు. టికెట్ వచ్చినాక కూడా
మాదిగలు మాలకులసులు నాగరాజుకు ఓట్లు వేద్దన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయతంగా పనిచేసే మాదిగ సోదరులు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పార్టీ కోసం కట్టుబడి గెలిపేయడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు ఉన్న వ్యవస్థలో నాగరాజు దగ్గర ఎక్కువ శాతం మాదిగలో ఉంటాను. మొన్న సీసీ రోడ్లు ఎస్సీ కాలనీలో మాదిగ కాలనీలో కూడా సీసీ రోడ్లు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ రోజు వరకు కూడా ఆయన వెంట మాదిగలే ఎక్కువ ఉంటారు, మాదిగలకు పనిచేస్తారు. ఈయన మాదిగా ఆయన మాల అనే ఎలాంటి సమానత్వంగా చూసే వ్యక్తి ఆయనకు ఇట్లా వేరుపడి చేసి ఈయన మాల ఆయన మాది ఆయన మనకు మధ్య మనం అన్నదమ్ములం, మనకు మధ్య పంచాయతీ కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ ఉషమేర కమిషన్ వేసింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలు మాది ఎమ్మెల్యేలు ఏబీసీలు వర్గీకరణ కావాలని చెప్పి ఢిల్లీకి అప్పుడు అధిష్టానానికి సిఫారసు చేయడం జరిగింది. అప్పుడు మరి మాల సోదరులు మాలలో విద్యాలలో ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది, సంతకాలు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా దాని ఆధారంగానే ఉషమేర కమిషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఉషమేర కమిషన్ సహకరించింది. ఉషమేర కమిషన్ తిరిగి దేశవ్యాప్తంగా మొత్తం తిరిగి సమీకరణ చేసింది. నేడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఢిల్లీలో వాదనలు చేయడం కోసము ఇక్కడ గవర్నమెంట్ నుంచి లాయర్ని పెట్టారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు కూడా సహకరించినట్లే కదా. కానీ మనం పంచాయతీ పెట్టుకొని మన మాట ఏందో మనం ఉమ్మడిగా ఉండి కొట్లాడి మాకు కొన్ని ఎక్కువ కావాలి, ఇప్పుడు మా సీట్ ఎక్కువ కావాలని చెప్పి అది మనం కొట్లాడుకోవాలి. ఈ రాజ్యాంగం చేసిన ఈ 19% రిజర్వేషన్ 15% రిజర్వేషన్ మనం ఎదురకుండా నా జనాభా ఇంకా ఎక్కువ ఉన్నది కానీ అది ఉద్దేశం ఇద్దరు కలిసి మనం ఫైటింగ్ చేసుకొని గవర్నమెంట్ తరఫున ఎక్కువ మనం సీట్ల కోసం ప్రయత్నం చేసుకోవాలి ఉమ్మడిగా కలిసి. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మాదిగ సోదరులకే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ టికెట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. నాగరాజు అలా టికెట్ గెలిపించుకున్న బాధ్యత కూడా తన మీద ఉంటుంది. ఆ మాట కూడా వాస్తవంగా జెన్యున్ విషయం అది. కానీ ఎంఆర్పీఎస్ సోదరులు మాదిగ సోదరులు కూడా ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న కృష్ణ ఇన్ని విమర్శలు చేసిన కించెత్తు ప్రెస్ మీట్ కూడా పెట్టి నాగరాజున మాదిగ సోదరులకు ఇట్లా చెప్తానని కూడా ఒక్క మాట కూడా అన్న సందర్భం ఈ రోజు వరకు కూడా లేదు. నిన్న మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఇట్టెందుకంటారని కూడా లేదు. అంటే పార్టీలు అయినప్పుడు పనిచేసుకుంటూ ఆయన చుట్టూలో దళితులు ఎక్కువ మాదిగోలు ఉన్నాం. రేపు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఇందిరమ్మ కమిటీలు వేస్తారు. ఇందిరమ్మ కమిటీలో మాదిగోలు ఎక్కువ ఉంటారు, మాదిగ సోదరులే ఉంటారు. అంటే మనం ఉపయోగించుకుంటాం కదా, మాదిగ జాతి కూడా దగ్గర ఆడిస్తాం కదా. కానీ దయచేసి వ్యక్తిగతంగా కానీ ఒక కులాన్ని ఉద్దేశించి మన ఉమ్మడి కుటుంబం ఒక కులాన్ని దూషించిన మాదిగ కేవలం ఇదే కాన్సెప్ట్తో పనిచేయదు. బీజేపీ పార్టీకి ప్రచారం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. బీజేపీ పార్టీకి ప్రచారం చేసి మీరు విమర్శించడం అంటే అస్యాస్పదమైన విషయం. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దగ్గర ఉన్నది ఎక్కువ మాదిగ కులస్తులమే. ఆయన ఎక్కువ మాదిగ కులస్తులకే పనిచేస్తూ ఉన్నాడు. తన మాటలను వక్రీకరించి చేసింది తప్ప ఇది మీరు కావాలనేది రద్దంతం చేయడం తగదుగానే నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.